పనిలో పడ్డట్టుగా అనిపిస్తుంది అందరికీ. తనను తాను రక్షించుకోవడం కోసం, తన కేసుల నుంచి తనను కాపాడుకోవడం కోసం ఈ ఈ ఎంపీలను అడ్డం పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఒక పాజిటివ్ చూపు తన మీద ఉండేలాగా, తన పైన ఎట్లాంటి శత్రుత్వం లేకుండా, తనని టార్గెట్ చేయకుండా, ఒకవేళ ఏపీలో తన కుంభకోణాలు కానీ గడిచిన ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు కానీ వీళ్ళు ఏమైనా వెలికి తీస్తారేమో. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఒక అనవసరమైన కేసు ఒకటి తీసుకొచ్చి దానిలో ఏదో ఇబ్బంది పెట్టారు కదా, అట్లాంటివి తీయదలుచుకుంటే 100లో 1000 వెళ్తాయి ఈయన మీద కూడా. సో వీటిని దృష్టిలో పెట్టుకుని నన్ను కూడా ఇచ్చేస్తారేమో స్థానిక ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అందువల్ల ఎలాగైనా సరే కేంద్ర ప్రభుత్వంతో మచ్చిక చేసుకుని మంచిగా ఉందామనే దీంట్లో పడినట్టున్నాడు. అయితే ఈ పడే క్రమంలో ఆయన మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, 2 పడవల మీద ప్రయాణం చేయకురా పగిలిపోద్ది అంటారు. దాన్ని ఏమంటారు, కాళ్ళు విడిపోతాయి అంటారు. 2 పడవల మీద ప్రయాణం చేయొద్దు అంటారు కదా. ఆయన బహుశా ఆ తొందరపాటులో లేకపోతే ఆ దిక్కుతోచని స్థితిలో 2 పడవల మీద ప్రయాణం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏంటి ఆ 2 పడవల మీద ప్రయాణం అంటే, ఆయన ఏకకాలంలో కాంగ్రెస్తో ఫ్రెండ్షిప్, బీజేపీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నట్టున్నారు. కాంగ్రెస్తో ఫ్రెండ్షిప్ ఏంటి అని అంటే, నిన్న మొన్న ఆయన పులివెందుల నుంచి హడావుడిగా బెంగళూరు వెళ్ళిపోయారు. ఆ రోజే ఆ బెంగళూరు దగ్గర కూడా ఏదో గొడవ అయింది. చాలామంది ఆయన వ్యతిరేకిస్తూ యలహంకలో వాళ్ళకున్న ప్యాలెస్ దగ్గర గొడవ కూడా చేశారు జనం వచ్చి. కాంగ్రెస్ నేత, కొంత కీలక నేత, సౌత్ ఇండియా నుంచి కీలక నేత కూడా ఉన్న శివకుమార్, డీకే శివకుమార్, ఆయన కొంత కీలక నేత, కాంగ్రెస్ పార్టీలో ప్రభావవంతమైన నాయకుడు, నో డౌట్. డీకే శివకుమార్ దగ్గర తన గోడు వెళ్ళబోసుకున్నట్టుగా, ఆయనతో మంతనాలు జరుపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. డీకే శివకుమార్తో ఏం మంతనాలు జరుపుతున్నారు, ఏం వార్తలు వస్తున్నాయి అని అంటే ఏదో రకరకాలుగా వస్తున్నాయి. మొత్తం మీద ఏంటంటే, సరే మా చెల్లెని పార్టీ నుంచి, అదే అధ్యక్ష పదవి నుంచి తప్పించండి, నా పార్టీని కాంగ్రెస్లో మెర్జ్ చేస్తానని. అది అంత నిజమో కాదో డౌట్ఫుల్గా ఉంది అని మొత్తానికైతే ఒకటి వైరల్ అవుతోంది. బట్ అదంత ట్రస్ట్ వర్తీగా అనిపించట్లా. కానీ ఏదో జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీతో కూడా ఒక సన్నిహితమైన సంబంధాలు పెట్టుకోవడం కోసం ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే పక్కన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తెలంగాణలో ఆయన మనిషి అక్కడ ఉంటాడు, కానీ మనసంతా తెలంగాణలో ఉంటుంది, హైదరాబాద్లో ఉంటుంది. ఎందుకంటే ఆస్తులు పెద్ద పెద్ద వ్యవహారాలు కదా, కనపడవు కానీ బినామీ ఆస్తులు 1000 కోట్లలో ఉంటాయి.